ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణమంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కలలో చీల చేరి కనిపించు సారి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు అదిరేటి అధరాలు హరివిల్లులు పక్కున చిందిన నవ్వులలో లెక్కకు అందని రతనాలు ఎతికైనా మతిపోయే ప్రతిభంగిమా ఎదలోనే పురి విప్పి ఆడింది వయ్యారి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణమంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కలలో చీల చేరి కనిపించు సారి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా ఈ సీజన్ 23లో గత వారం సెమీఫైనల్స్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి ఈ నలుగురు ఇప్పుడు ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇచ్చేసేయండి. ఇవాళ ఈ ప్రీ ఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ లో ఈ చిన్నారులు రాగా బేస్డ్ సంగీత పరీక్ష సాంగ్స్ పాడబోతున్నారు. అలాగే వచ్చే వారం ఏఆర్ రెహమాన్ గారి హిట్ సాంగ్స్ పాడతారు. ఈ 2 రౌండ్లు అయిన తర్వాత ఈ నలుగురులో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో ఒక్కళ్ళు ఎలిమినేట్ అయ్యి ముగ్గురు ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. అలా ఫైనల్స్ లో బ్రిలియంట్ గా పాడి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2, 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ రాగా బేస్డ్ సంగీత పరీక్ష రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రధన్య.
హాయ్ ప్రధన్య. హాయ్ సార్. కులాసా. ఉల్లాస్. ప్రీ ఫైనల్స్, వన్ మోర్ స్టెప్ టు ఫైనల్స్. బాగా ప్రాక్టీస్ చేసావా? ఎస్ సార్. అంతేనా? ఈ రాగా బేస్డ్ సాంగ్ ఏం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట మదిలో వీణలు మ్రోగే, చిత్రం ఆత్మీయులు, రచన దాశరథి గారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ గారు. రాగా బేస్డ్ రౌండ్ అంటే ఇది ఏ రాగం బేస్డ్ సాంగ్? ఇది ది మోహన రాగం బేస్డ్. మోహన రాగం బేస్డ్ సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే నాడే. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. సిగ్గు చాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది. సిగ్గు చాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది. పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. కెరటాల వెలుగు చెంగలువా, నెలరాజు పొందుకోరేను. కెరటాల వెలుగు చెంగలువా, నెలరాజు పొందుకోరేను. అందాల తారయై వెరిసి చెలికాని చెంత చేరేను. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. రాధలోని అనురాగమంతా మాధవునిదేలే. రాధలోని అనురాగమంతా మాధవునిదేలే. వేణులోని రాగాల కోసం వేచి ఉన్నది. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే నాడే. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. వాట్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ టు దిస్ ప్రీ ఫైనల్స్. ప్రధన్య, చక్కగా పాడావు. కానీ ఇది రాగా బేస్డ్ సంగీత పరీక్ష అన్నాం కదా, ఆ పరీక్ష ఏంటో ఒకసారి కనుక్కుందామా జడ్జెస్ ని? ఎస్ సార్.
జడ్జెస్, ఈ సంగీత పరీక్ష అంటే మీ ఉద్దేశం ఏమిటి? చరణ్ గారు, సార్, పాడుత తీయగా ఎన్నో ఎపిసోడ్స్ వీ హావ్ ఆల్రెడీ డన్ అండ్ దే ఆల్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. సో టుడే ఇన్ సంగీత పరీక్ష వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఆన్ ద స్పాట్. మేబీ చంద్రబోస్ గారు ఒక వేరియేషన్ అడగొచ్చు, నేను ఒక రిథమ్ ప్యాటర్న్ చేంజ్ చేసి కొత్త ప్యాటర్న్ లో ఆన్ ద స్పాట్ ఎలా పాడొచ్చు అని ఒక టెస్ట్ పెట్టొచ్చు. సునీత గారు క్యాన్ ట్రై సమ్ కీ చేంజ్ ఆర్ సమ్ అదర్ ఎలిమెంట్. సో ఇది ఆన్ ద స్పాట్ లో మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత షార్ప్ గా ఉన్నారని. వెన్ వి పుట్ దెమ్ ఇన్ టు అ టెస్ట్ దట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, హౌ డు దే యూనో. సో బేసిక్లీ ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ ముందు కూర్చున్న తర్వాత ఆయన ఇచ్చిన ట్యూన్ ఎలా ప్రాక్టీస్ చేసి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు అన్నది, అది శృతిలో కానివ్వండి, లయంలో కానివ్వండి, దానికి కావాల్సిన భావం ఏమిటి అన్నది. నాకు ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, ఒక కంటెస్టెంట్ వచ్చి పాడతాడు. మీరు ముగ్గురు వాళ్ళని ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఛాలెంజ్ చేస్తారా? అది ఎలాగా, మీరేం డిసైడ్ చేసుకున్నారు? ముగ్గురు ఒక కంటెస్టెంట్ ని ఛాలెంజ్ చేస్తారు. ఓకే, ప్రధన్య తను పాడి ఫినిష్ అయింది. సో వీఆర్ రెడీ జడ్జెస్, ఓవర్ టు యూ. ఇప్పుడు ముందు నువ్వు పాడిన ఈ పర్ఫార్మెన్స్, నువ్వు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ వాస్ ఫెంటాస్టిక్, చాలా బాగుండింది. అఫ్ కోర్స్ చరణ్ గారు చెప్పినట్టు వాయిస్ ఇక్కడ కొద్దిగా డ్రైగా ఉండింది, బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. నాకు ఒక చిన్న పరీక్ష, వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ న్యూ రిథమ్ ప్యాటర్న్. ఆ రిథమ్ ప్యాటర్న్ పైన నువ్వు పాడాలి. ఇన్ మ్యూజికల్ లాంగ్వేజ్ ఇట్ కమ్స్ బిఫోర్ బీట్. మదిలో లో నుంచి సమం కదా. ఇప్పుడు కొత్త ప్యాటర్న్, దిన్ తాక్ కిట దిన్ తాక్ దిన్ దిన్ తాక్ కిట దిన్ తాక్ దిన్ దిన్ తాక్ కిట దిన్ తాక్ దిన్ దిన్ తాక్ కిట దిన్ తాక్ దిన్. Thank you. 100 out of 100. పర్ఫెక్ట్ గా. అంటే ఇట్ హ్యాస్ టు కమ్ బిఫోర్ బీట్. కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే సంబడి మైట్, ఐ మీన్ సమం నుంచి రావచ్చు. దిన్ తాక్ కిట దిన్ తాక్ దిన్ దిన్ తాక్ కిట దిన్ తాక్ దిన్ మదిలో అని స్టార్ట్ చేస్తే ఇరుక్కుపోతావు. కానీ నువ్వు కరెక్ట్ గా మదిలో. సూపర్. See, our పాడుత తీగ కిడ్స్ ఆర్ వెరీ షార్ప్. సో ఒక చిన్న క్లారిటీ ప్రేక్షకులందరికీను, ఈ తను పాడింది మోహన రాగంలో పాడింది. ఇప్పుడు కూడాను అదే రాగం, అదే శృతి, లయం మాత్రం మారింది. అంటే నడక మారింది, టెంపో ఒకటే కానీ నడక మారింది, ప్యాటర్న్ చేంజ్ అయింది. దానికి తను అడ్జస్ట్ చేసి పాడింది అనమాట. అండ్ ఐ థింక్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఒక్కసారి గట్టిగా. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. నాకు మూడో చరణం చాలా బాగా నచ్చింది. పల్లవి పాడినప్పుడల్లా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మూడో చరణం చాలా అద్భుతంగా పాడావు. విజయ్ గారు ఇచ్చిన పరీక్ష కూడా బాగా నెగ్గావు, అర్థం చేసుకున్నావు. మొదటి అభ్యర్థి కాబట్టి కొంచెం అర్థం అవ్వడం కొంచెం కష్టం, కానీ చక్కగా అర్థం చేసుకుని ఎలా ఉంటుందో అందరికి తెలియజేశావు. పాట ఇప్పుడు గాయకులు రికార్డింగ్ స్టూడియోకి వచ్చి వెంటనే బాణి వినేసి పాడే కాలం, పాడే తరం ఇది. అలాంటి అవసరాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతకు ముందు పాట శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు చాలా రోజులు. రాజేశ్వరరావు గారి దగ్గరికి సుశీల గారు వెళ్ళి ముందు పాట రికార్డింగ్ అప్పుడు పాట విన్న తర్వాత రాజేశ్వరరావు గారు పొదిగిన వంపులు గమకాలన్నీ కూడా వినేసి, ఇప్పుడు కష్టం ఉన్నదినట్టుగా పాడడం కష్టం, నేను ఇంటికి వెళ్ళి కొంచెం టేప్ తీసుకెళ్లి విని నేర్చుకుని వచ్చి పాడతాను చెప్పి సమయం తీసుకొని పాడింది. ఆ సమయం, ఆ సహనం అప్పుడు ఉంది కాబట్టే శాశ్వతమయ్యే పాటలు ఈరోజు. ఇప్పుడు నీకు ముందు లయ గురించి విజయ్ గారు ఒక పరీక్ష పెట్టారు. నేను నా తరపున ఏంటంటే ఇంప్రవైజేషన్, అంటే దాన్ని మెరుగ్గా పాడడం. ఇప్పుడు మదిలో వీణలు మోగే ఎలా అయితే బాణి ఉందో, ఆ బాణిని ఇంకొంచెం అందంగా రెట్టింపు చేయడమో లేదంటే కొత్తదనంగా పాడటమో. అంటే మీ గాయని గాయకులకంటే ప్రతిభ ఉంటుంది, పాడే ప్రతిభ ఉంటుంది, కానీ లోపల ఒక స్వీయ సృజన, ఓన్ క్రియేటివిటీ ఉంది. బాణికి సంబంధించిన ఓన్ క్రియేటివిటీ
కూడా దానికి జమ చేస్తే పాట ఎంత అందంగా వస్తుందని చూడటమే ఈ పరీక్ష యొక్క ఉద్దేశం. ఉదాహరణ నేను గమనించింది ఒకటి చెప్తాను. పాట ముందు బాణీ ఇవ్వగానే సంగీత దర్శకులు ఒక్కొక్క గాయకుడు ఒక్కొక్క విధంగా పాడతారు. ఆ పాటని బాలుగారు మెరుగు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది, హరిహరన్ ఆ పాటని ఇంప్రవైజ్ చేసే పద్ధతి ఇంకోలాగా ఉంటుంది, శంకర్ మదన్ గారు ఇంప్రవైజ్ చేసే పద్ధతి ఇంకోలాగా ఉంటుంది. ఒకసారి నేను మన బాంబేలో చింతకాయల రవి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక బాణి యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో, ఇది బాణి. శంకర్ మదన్ గారు ఇది వచ్చినప్పుడల్లా ఏ రకంగా దాన్ని మార్చారు, ఏ రకంగా ఆ వేరియేషన్ ఇచ్చారో నేను గమనించింది చెప్తా. ముందు యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో, 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 యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. అయిపోయింది అనుకున్నా, ఇంకా అవలా యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. ఇన్ని రకాలుగా ఉన్న బాణి అదే, కానీ ఎన్ని రకాలుగా అప్పటికప్పుడు ఇదంతా కూడా సమయం తీసుకుని కదా అప్పటికప్పుడు, అంటే స్వీయ సృజనని ఎంతవరకు ఉంటుంది అనేది పరీక్షించడమే ఈ విభాగం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు తను పాడుతుందా సార్? ఇంప్రవైజ్ చేసి చేయగలవా? ట్రై చేస్తావా? ఆల్ ది బెస్ట్. మదిలో వీణలు మృగే ఆశలిన్ను చెలరేగే, మదిలో వీణలు మృగే ఆశలిన్ను చెలరేగే, కలనైన కనని ఆనందం, కలనైన కనని ఆనందం, ఇలలోన విరిసే నాడే, మదిలో వీణలు మృగే ఆశలిన్ను చెలరేగే. అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసావు నాన్న. ఇప్పటి వరకు నిన్ను ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దానికి చాలా కాన్ఫిడెంట్ గా, చాలా కంపోజ్డ్ గా నువ్వు సమాధానం ఇచ్చావు పాట రూపంలో. ఆ కంపోజ్డ్ గా ఉండటం అనేది ఆర్టిస్ట్ కి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ. యూ హ్యావ్ దట్. నేను అడుగుదాం అనుకున్నది, నీకు ఒక 30 seconds టైం ఇస్తా. ఈ రాగంలో ఎన్ని పల్లవులు పాడగలిగితే, జస్ట్ గుర్తు చేసుకోగలిగితే, ఈ రాగంలో, ఈ రాగం ఏంటి? మోహన రాగం. ఎన్ని పల్లవులు గుర్తు చేసుకొని పాడగలవో చూస్తా. ఏ శ్వాసలో చేరితే అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచి, నెక్స్ట్ సాంగ్. లాహిరి లాహిరి లాహిరిలో ఓకే, నెక్స్ట్. లేరు కుశలవుల సాటి. అంతే. నీకు తెలుసు. సో అర్థమైన విషయం ఏంటంటే, ఏ రాగంలో పాడుతున్నావో తెలుసు. బేసిక్ గా ఆ స్ఫురణకి రావటం అనేది చాలా ముఖ్యం. నిన్ను ఒక ప్రెషర్ లో పెట్టి గుర్తు తెచ్చుకోవటం, ఈ వేదిక మీద నుంచో పెట్టి, సో ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఆ రాగం మీద ఉన్నటువంటి పట్టు, నీకు ఆ రాగం అర్థం కాకపోతే అందులో ఏ పాటలు వస్తాయి అనేది అర్థం కావు. సో అక్యురేట్ గా చెప్పావు నాన్న, అండ్ యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య, వెల్ డన్, Thank you, sir. ఫెంటాస్టిక్. బాగా నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చావో లేదో తెలియదు కానీ ఇక్కడికి రాగానే సంగీత పరీక్షలో నువ్వు గెలిచావు. బ్రిలియంట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి విద్య. ఈ రాగా బేస్డ్ సంగీత పరీక్ష అంటే ఏంటో అర్థమైందిగా నీకు ఇప్పుడు? అర్థమైంది సార్. సిద్ధంగా ఉన్నావా? ఎస్ సార్. అవునా? ఇప్పుడు నువ్వు ఎంపిక చేసుకున్న పాట? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట వేవేల గోపెమ్మల, చిత్రం సాగర సంగమం, సంగీతం ఇళయరాజా గారు, సాహిత్యం వేటూరి సుందర్ రామూర్తి గారు, అండ్ పాడిన వారు ఎస్పి శైలజమ్మ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఏ రాగం బేస్డ్ సాంగ్ ఇది? సార్ ఇది మోహన రాగం. ఇది కూడా మోహన రాగం బేస్డ్. ఇది కూడా పాడుండొచ్చేమో ఒక లైన్ కదా. వెల్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I will see you in a bit.
గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే ఆహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మరి వెన్నెలు దోచాడే ఆహే వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నె కాడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నె కాడే కన్న తోడు లేని వాడే కన్ని తోడు ఉన్నవాడే మోహనాల వేణువుదే మోహనాంగుడి తడేనే మోహనాల వేణువుదే మోహనాంగుడి తడేనే చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తెచ్చినాడే పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే రాసలీలలాడినాడే రాయబారమేగినాడే గీతార్థ సారమిచ్చి గీతలెన్ను మార్చేనే సారమిచ్చి గీతలెన్నో మార్చేనే నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే వరదయ్య గానాల వరదలై పొంగాడే మా మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే ఆహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మరి వెన్నెలు దోచాడే ఆహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మరి వెన్నెలు దోచాడే వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే జడ్జెస్ విద్య నమస్కారం సార్ నమస్తే. చాలా చాలా మంచి పాట, బాగా పాడావు, థ్యాంక్ యూ సార్ కష్టపడి పాడావు, కష్టపడ్డట్టు తెలుస్తుంది కూడా. కొంచెం గొంతు అక్కడక్కడ సహకరించలేదేమో అనిపించింది నాకు కొన్ని చోట్ల, మిగతా అంతా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇంప్రవైజ్ చేసి అని చెప్పడమే భయంగా ఉంది, ఎందుకంటే రాజా గారి బాణి ఇది. దీన్ని ఇంప్రవైజ్ ఎలా చేయాలి, అసలు ఆ మాట ఆడడానికి కొంచెం సాహసం చేయాలి. కానీ నీదైన శైలిలో నువ్వే ఈ పాట ప్రథమంగా మొదటగా నువ్వే ఈ పాట పాడితే, ఇళయరాజా గారు నీకు బాణి ఇస్తే ఆ బాణిని కాకుండా దానికి ఏ విధంగా ఇంకా కొత్త తళుకులు బెలుకులు అద్దుతావో వినిపించు, పాడి వినిపించు. వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే వేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే ఆహ అన్నుల మిన్నల కన్ను
వచ్చాడే వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. అద్భుతం అద్భుతం. ఒకసారి అన్నుల మిన్నల మళ్ళీ పాడు ఒకసారి. ఆహా అన్నుల మిన్నల కన్నుల అబ్బబ్బబ్బ. నిజంగా ఈ కార్యక్రమం కనుక ఇళయరాజు గారు చూస్తే గనక ఆయన కూడా అద్భుతం అంటారు. అంత బాగా పాడు, నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ సార్. విద్య, ఇందులో ఈ రాగంలో ఏ పాటలు వచ్చాయని నేను నిన్ను అడగబోవట్లేదు, కానీ ఈ పాట చరణం నువ్వు స్వరాల్లో పాడి వినిపించు. సా 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 సరి స ద ద ద స సా 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 సరి సరి స ద ప ద ప ప ప గ. సా 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 సరి స ద ద ద స సా 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 సరి స ద ప సా 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 సరి స ద ద ద స సా 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 సరి స ద ప ప ద ప గ ప ద ప గ ద ప స ద ప ప ప రి స ద ప రి స ద ని స ద రి స ద ప ప ద ప గ ప ద ప గ ద ప స ద ప ప ప ప ద రి రి స రి 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 స రి గ రి ద స రి స ప ద స ద ప గ రి స రి రి గ రి స ద రి స స రి గ రి స స గ రి గ ప ద స స ప ద గ గ ప ప ద ప గ స రి రి గ రి స ద రి స స రి గ రి స స. వండర్ఫుల్. చాలా కష్టం. మైండ్లోనేమో లిరిక్ నడుస్తూ ఉంటుంది, కానీ స్వరస్థానాలు పాడాలి అంటే కనుక చాలా కష్టం ఎవరికైనా. అండ్ దట్టు మేమేం అడుగుతున్నామో నీకు తెలియకుండా ఇది నిజంగా పరీక్షే. ఈ పరీక్షలో అయితే నా పరంగా నువ్వు నెగ్గావు. థ్యాంక్ యూ మ్యామ్. వావ్ విద్య, గుడ్ పర్ఫార్మెన్స్. అంటే నీ యాక్చువల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బోస్ గారు చెప్పినట్టు యువర్ వాయిస్ వాజ్ లిటిల్ టైర్డ్. ఎనీ రీజన్ ఫర్ దట్? I think I might have probably practiced a little bit too much. లిటిల్ బిట్ టూ మచ్. ఓకే, నౌ నేను ఈ రిథమ్ ప్యాటర్న్ కొద్దిగా మార్చనా, పర్లేదా? Okay, sir. విల్ యూ బి ఏబుల్ టు సింగ్? Yes, sir. సార్, ఈ రిథమ్ ప్యాటర్న్ ధుమ్ ధుమ్ తా తక్కడ ధుమ్ తక్ 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 ధుమ్ తక్కడ ధుమ్ తక్ ధుమ్ ధుమ్ తా తక్కడ ధుమ్ తక్ ధుమ్ ధుమ్ తా. వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. ఆహా అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెడుగులు దాడే మది వెన్నెలు దోచాడే. ఆహా వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. Fantastic. అంటే basically it's about, see, definitely we are not trying to change the original song. The original song remains as it is forever. But మన ప్రయత్నం ఏమంటే, what is your caliber in facing a new situation? అంటే ఒక కొత్త సిచ్యువేషన్. ఇప్పుడు you are jamming somewhere, you get some African rhythm player, he plays something and you have to sing this song. How will you manage అనేది ఒక చిన్న ప్రయత్నం. And you did extremely well. Thank you, sir. All the best. Good Thank you, luck. sir. Next contestant is Ujjwal. టెన్షన్ లో ఉన్నావా? లేదు సార్. లేదా? లేదు సార్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట లలిత కళారాధనలో. చిత్రం కళ్యాణి, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఏ రాగం బేస్డ్ సాంగ్? ఇది హమీర్ కళ్యాణి. హమీర్ కళ్యాణి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవును నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే
వెలిగే తొలి పువ్వును నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను ఫలమాసించి మత కోకిల ఎలుగెత్తి పాడును ఏ ఫలమాసించి మత కోకిల ఎలుగెత్తి పాడును ఏ వెలాసించి పూచే పువ్వు తావిని విరజిమ్మును ఏ వెలాసించి పూచే పువ్వు తావిని విరజిమ్మును అవధిలేని ప్రతి అనుభూతికి అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను ఏ సిరి కోరి పోతన్నా భాగవత సుధలు చిలికించెను ఏ సిరి కోరి పోతన్నా భాగవత సుధలు చిలికించెను ఏ నిధి కోరి త్యాగయ్యా రాగజల నిధులు పొంగించెను ఏ నిధి కోరి త్యాగయ్యా రాగజల నిధులు పొంగించెను రమణీయ కళా విష్కృతికి రమణీయ కళా విష్కృతికి రసానందమే పరమార్థం లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి పద సన్నిధిలో మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను జడ్జెస్ ఓవర్ టు యూ. జ్వల్ నమస్తే సార్. నమస్తేరా, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే కళాకారులందరూ కూడా గుర్తింపు కోసమో చాలా మంది నుండి ఒక ప్రశంసలు పొందడం కోసం అభినందనలు పొందడం కోసం కాకుండా ఆ కళను ఆవిష్కరించడం ద్వారా వాళ్ళు పొందే సంతృప్తి వాళ్ళు పొందే సంతోషం మాత్రమే కొలమానం ప్రతి కళకు అని చెప్పడమే ఈ పాట యొక్క ఉద్దేశం. నువ్వు పల్లవి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చరణాల్లో కొంచెం ఆ అలసట కొంచెం ఇబ్బంది తెలుస్తుంది రెండు చరణాల్లోనూ. నా అభిప్రాయం అది చూద్దాం. ఛాలెంజ్ పరీక్ష యథాతథంగా ఇంప్రవైజేషన్. ఓకే సార్. నువ్వే పాడితే ఎలా పాడతావు? లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి పద సన్నిధిలో మధుర భారతి
కళారాధనలో వెలిగే చిరుదేవువేను నేను, చిరుదేవువేను నేను, చిరుదేవువేను నేను. నువ్వే నువ్వే నువ్వే. నన్న స్వరాల్లో పాడతావా? పోనీ ఆరోహణ అవరోహణ. ఓకే. అమీర్ కళ్యాణ్ కదా, దగ్గరగా ఉంటాయి అసలు. సమగపమదాని సానిద పమదమగపమరి స. దట్స్ ద బ్యూటీ. సో ఇప్పుడు నువ్వు పాడిన లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, దీనికి స్వరం చెప్పు. మపమరి సరి ని సగ గ మామ మమ మపమరి సరి ని స మమ. సో ఇప్పుడు బేహాగ్ రాగం తెలుసా నీకు? తెలియదు మ్యామ్. నో ప్రాబ్లం. సో ఇవన్నీ దగ్గరగా ఉన్నటువంటి రాగాలు. రమేష్ నాయుడు గారు చాలా అందంగా దాన్ని కూర్చి ఈ పాట చేశారు. సో నువ్వు లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మాత్రం స్వరాలు పాడు చాలు. మపమరి సరి ని స మమ గమ గరి స స పాప ప మమ ప. ఫెంటాస్టిక్. అంతే, డీకోడ్ చేయడంలోనే ఉంది నాన్న. ఎలా డీకోడ్ చేస్తావు అనేది. నువ్వు ఇలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక సైమల్టేనియస్లీ నువ్వు చక్కగా సంగీతం నేర్చుకుంటావు, పాటలు నేర్చుకుంటావు, స్వరస్థానాలు రాసుకుంటూ మనం క్విక్ గా గ్రాస్ప్ చేయాలి అంటే కనుక పాట ఫ్యూచర్లో ఇప్పుడైనా మనం స్వరాలు రాసుకుంటే చాలా ఈజీగా మెమరైజ్ అయిపోతుంది. దట్స్ బెస్ట్ పార్ట్. సో ఆ టాలెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఇట్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఉజ్వల్, నమస్తే సార్. ఎలా అనిపిస్తోంది ఈ సంగీత పరీక్ష? ఈ రౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, బట్ కొంచెం హార్డ్గా ఉంది సార్. ఉండాలి కదా. అవును సార్. మీరు టాప్ 4 ఇప్పుడే కాంపిటీషన్లో. అదన్నమాట. ఇప్పుడు కొద్దిగా ట్రికీ, హార్డ్ గా ఉండాలి కదా కాంపిటీషన్ కాబట్టి. నువ్వే కొద్ది చెప్పావు కదా కాంపిటీషన్ కాబట్టి హార్డ్ గా. దుమ్ తతుమ్ తక్క 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 దుమ్ తతుమ్ తక్క దుమ్ తతుమ్ తక్క 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 దుమ్ తతుమ్ తక్క దుమ్ తతుమ్ తక్క 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 దుమ్ తతుమ్ తక్క దుమ్ తతుమ్ తక్క తక్క. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవువేను నేను. వెరీ గుడ్. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవువేను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను, ఒదిగే తొలి పువ్వును నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదేవువేను నేను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. Very good, very good. All of you are extremely talented. Thank you, sir. All the best. థ్యాంక్ యూ సార్. ఈ పాట తాతగారు ఎంపిక చేసి ఇచ్చారా నీకు? అవును సార్. తాతగారు చాలా ఇష్టమైన పాట ఏంటుంది ఇది. ఎంత కంఫర్ట్ గా ఉన్నావు ఈ పాట మీద, ఎంత కంఫర్ట్ గా లేవు అన్నది తెలుస్తుంది అనమాట నువ్వు పాడే దాంట్లో. అది ఇంకొంచెం సాధనతో ఈ పాట వస్తుంది. సులువైన పాటే, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా సీజన్ 23 ప్రీ ఫైనల్స్ లో రాగా బేస్డ్ సంగీత పరీక్షలో మా పిల్లలు కంటెస్ట్ చేస్తున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సాయి వేదాంశ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట అల్లా శ్రీరామ. చిత్రం శ్రీరామదాసు. రచించిన వారు వేదవ్యాస్ గారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు. పాడిన వారు విజయ్ యేసుదాస్ గారు మరియు శంకర్ మహాదేవన్ గారు. ఏం రాగం? రేవతి రాగం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగనుడు కరుణాగనాగనుడు ఎవడు అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముచ్చగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపమపని పమపని పమపసని పమాపమా శ్రీరామ పాపమపని పని సరి సని పమాపాని మపమా కోదండ రామ పపని సరి సాని పాని పామా సీతారామ మపని సరి 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 మరి సని పమా ఆనంద రామ మామా రిమరి మరి సరిమా రామా జయ రామ సరిమా రామ సపమా రామ పావన నామ ఏ వేల్పు ఎల్ల వేల్పులు నుగుల్ చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు రేణి గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోట్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం జడ్జెస్ ఓవర్ టు యూ. ఇది నిజంగా శ్రీరామ గానామృతం. నువ్వు సాధించావు నాన్న. నువ్వు చాలా పుష్ చేసుకున్నావు. పాట ఎక్కడ బ్రీదింగ్ కి ఛాన్స్ లేదు. ఇది ఇద్దరు పాడిన పాట, ఉద్దండులు పాడిన పాట. శంకర్ మహాదేవన్ గారు అండ్ విజయ్ దాస్ గారు డివైడ్ చేశారు అక్కడ కీరవాణి గారు లైన్స్. వీళ్ళకివి వాళ్ళకవి. కానీ ఎట్ ఎ స్ట్రెచ్ ఒక బ్రీత్ లో పాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆరోహణ అవరోహణ తెలుసా? తెలుసు మ్యామ్. ఒక్కసారి పాడతావా? ఇందులో షడ్జమం ఏది? సారీ మా పని సా సని పామరి సా. రాగం ఏదైనా చిన్న రాగాలపన చేయగలుగుతావా? కంటిన్యూ.
పని సని ప మా ప మా. అదంతా అకారంలో పాడు. శ్రీరామ ఈ పాట నువ్వు పాడుతూ ఉండు. నేను స్టాప్ అన్నప్పుడు ఆపేయాలి, నేను మళ్ళీ స్టార్ట్ చేయమన్నప్పుడు స్టార్ట్ చేయాలి. నువ్వు ఏదైతే పాడుతున్నావో అది రిథమ్ కంటిన్యూ అవుతుంది, మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది, కానీ లిరిక్ నీ మైండ్ లో నడుస్తూ ఉండాలి. నేను ఎక్కడ ఆపమంటే ఆపాలి, నేను ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేయమంటే ఆ సాంగ్ ఎక్కడ కంటిన్యూ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ పాడాలి. అర్థమైందా? 4 బార్లు మ్యూట్ అయితే లిరిక్ వెళ్తూ ఉంటుంది కదా, మళ్ళీ ట్రైన్ ఎక్కాలన్నమాట. ఆ ట్రైన్ ఎక్కడెక్కాలో అక్కడెక్కి వెళ్ళిపోతాం. ఓకే సార్. శుభకరుడు సురుచిరుడు భవహరుడు గుణగనుడు కరుణాగనాగనుడు ఎవడు అల్లారు ముద్దుగా అలరారు అందాల అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. కరెక్ట్గా పాడావు నాన్న. యు డిడ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ సాయి వేదాంశ్ ఏమనుకున్నాడు, పా తెలిసిపోయింది ప్యాటర్న్, ఐ డోంట్ థింక్ ఎక్స్పెక్టెడ్ ఇలా స్టార్ట్ టు స్టాప్ వస్తుందని. ఎలా ఉండింది రా ఈ టెస్ట్? బాగుంది సార్. నీకు మాత్రం ఈ టెస్ట్ ఇచ్చాం, దాని గురించి చెప్పరా. తెలీదు సార్. ఓకే, నాకేం టెస్ట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ రిథమ్ టెస్ట్ అయిపోయింది. ఏ శృతిలో పాడాడు సార్? జీ. ఓకే, జీలో ఒకసారి ఊరికే కీబోర్డ్ తో పల్లవి పాడు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. ఇప్పుడు ఎఫ్. పైకి పాడాలి. ఓకే, ఏ ఏ ఏ ఏ. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. ఆహా, జీ షార్ప్. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. సాయి వేదాంశ్ ఈజ్ వెరీ షార్ప్. యు డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సార్. సాయి వేదాంశ్ నమస్తే సార్. పాట యావత్తు బాగుంది, గావత్తు పోయిందంతే. కళ్యాణ గుణ ఘనుడు ఆ గా అన్నావు, ఆ యావత్తు బాగుంది, ఆ గావత్తు పోయింది, అదొకటే. మిగతా ఇప్పుడు నీకు ఇక తికమకలు ఏం లేవు, వాళ్ళలాగా తెలుసు ఏం చేయాలో, తెలుసు కదా. అవును సార్. పల్లవి పాడు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. కళ్యాణ గుణగనుడు కరుణాగనాగనుడు ఎవడు. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. అమ్మయ్యా, అయిపోయిందిరా పరీక్ష. అవును సార్. ఇంకా రిలాక్స్ అయిపో, వెళ్ళి కూర్చో, వెళ్దా. పాడతా తీగ సీజన్ 23 ప్రీ ఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ తెలుగు చిత్రాల్లో రాగా బేస్డ్ పాటలను ఎంపిక చేసుకొని దాంట్లో సంగీత పరీక్షని ఈ చిన్నారులు ఫేస్ చేశారు. నా అభిప్రాయంలో బాగా పాడారు అనుకుంటున్నాను. జడ్జెస్ మార్క్స్ మనకి వచ్చే వారం తెలుస్తుంది. వచ్చే వారం ఏఆర్ రెహమాన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో ఈ చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. మళ్ళీ వచ్చే మండే మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా